ఆరోగ్యమే మహాభాగ్యము. దివ్యాత్మ స్వరూపులకు స్వాగతం. నిన్న మనము వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము. ధ్యానం గురించి, కుటుంబ జీవితం గురించి, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్నాం. చింతలు లేని కుటుంబ జీవితము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. కుటుంబంలో కలహాలు కానీ, కుటుంబంలో మానసిక స్పర్ధలు కానీ లేకుండా ఉన్నప్పుడే, కుటుంబ జీవితము సజావుగా ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత వస్తుంది. అందుకే చింతలు లేని కుటుంబ జీవితము చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎన్ని ఉన్నా కానీ కుటుంబంలో ప్రశాంతత ఉండాలి. ఎవరి బాధ్యత వారు వహించాలి. ఎవరి బాధ్యత వారు వహించడమే కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగుతుంది. ఈరోజు మరొక అంశం పైన మనము తెలుసుకుందాము. బాధ్యత అనే అంశం పైన ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. బాధ్యత అనేది చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వము, బాధ్యతాయుతమైనటువంటి జీవితము ఈ రోజుల్లో కొరవడం వలన, కొరత ఏర్పడడం వలన మరి సమాజంలో కానీ, కుటుంబాలలో కానీ, వ్యక్తులలో కానీ జీవితం గురించి స్పష్టత రావడం లేదు. మనం ప్రతిరోజు పేపర్లలో కానీ, మీడియాలలో కానీ, ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక రకమైనటువంటి అలజడి, ఏవో హింసాత్మకమైనటువంటి కార్యాలు, సంఘటనలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, చిన్నపిల్లలపైన అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు మనము చూసినప్పుడు మనకు తప్పకుండా ఒక రకమైనటువంటి ఆవేదన, అలజడి మన లోపల ఏర్పడతాయి. మరి ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏంటి అని మనం విశ్లేషించాలి. మానవులు ఎప్పుడైతే కుటుంబ జీవితంలోకి ప్రవేశించారో
కుటుంబ జీవితంలో ప్రవేశించిన తర్వాత మరి మానవులకి నేను, నాది, నాకు, నా కుటుంబము అనేటువంటి ఒక పరిధిలో జీవించడము అలవాటైపోయింది. మానసిక పరిధి కుంచుకుపోయింది. మానసిక పరిధి కుంచుకుపోవడం వలన ఆలోచనలు కూడా ఉన్నతంగా లేకపోవడము, ఒక పరిధిలో ఆలోచించడము, తద్వారా స్వార్థము బాగా పెరిగిపోవడం జరిగింది. మానవుడు ఎప్పుడైతే ఈ సృష్టి ప్రకృతుల నుంచి దూరమయ్యారో ఈ సృష్టికి అనుకూలంగా, ప్రకృతికి అనుకూలంగా జీవించడము మానివేశారో అప్పటి నుంచి సమస్యలు కూడా బాగా పెరిగాయి. మానవుడు ఒంటరి జీవితం నుంచి సంఘ జీవనానికి, సామూహిక జీవనానికి ఎప్పుడైతే మారాడో అప్పటి నుంచి సమస్యలు కూడా అదే విధంగా ఉత్పన్నమయ్యాయి. వేల సంవత్సరాల క్రితమే మరి మానవ జీవితము గాడి తప్పి కుటుంబ జీవితము కానీ, వృత్తి జీవితము కానీ, సామాజిక జీవితము కానీ వక్ర మార్గములో ఉన్నది అని దానిని సక్రమంగా నడిపించడానికి దశాబ్దాల కాలము మన ఋషులు గొప్ప జీవన విధానాన్ని మనకు అందించడం జరిగింది. మానవులు చేస్తున్నటువంటి వికృత చేష్టలు చూస్తూ ఉంటే మనసు విలవిలలాడిపోతుంది. ఎక్కడ చూసినా కానీ హత్యలు, మానభంగాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు, ఇవి మానవ జీవితం అంటే ఇదేనా అనేటువంటి భావము కలిగి ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి ఆందోళనతోటి జీవిస్తూ ఉన్నారు. మరి అన్నిటికీ మూల కారణము మానవుడు ప్రకృతి నుంచి దూరం కావడమే. ప్రకృతిని ఆలంబనగా చేసుకొని జీవించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మానవులకి కావలసినటువంటి ప్రతిదీ కూడా మరి ప్రకృతి నుంచే వస్తుంది. ఈ ప్రకృతి లేకపోతే మానవ జీవితము స్తంభించిపోతుంది. 84 లక్షల జీవులు మరి ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ఏ జీవికి కూడా
మానవులకి ఉన్నటువంటి సమస్యలు లేవు. అన్ని జీవులు మరి వాటికి నిర్దేశించబడినటువంటి జీవితకాలం అవి జీవిస్తున్నాయి, ఆరోగ్యంగా జీవిస్తున్నాయి. మరి మనిషి మాత్రము తాను జీవించాల్సినటువంటి జీవితకాలము కుదించబడుతుంది. జీవిస్తున్నటువంటి రోజులు కూడా అనారోగ్యంతో, వ్యాధులతోటి జీవిస్తూ ఉన్నారు. అందుకే మరి మనిషికి జంతువులకు ఉన్నటువంటి ఆరోగ్యం కూడా లేకుండా పోయింది. ఉన్నతంగా జీవించాల్సినటువంటి మానవులు మరి జంతువుల కంటే కూడా వెనుకబడి ఉండడము, వాటికి ఉన్నటువంటి ఆరోగ్యం కూడా మరి మానవులకు లేదంటే అది వెనుకబాటుతనమే కదా. అందుకనే ఇప్పుడు మానవుడికి చాలా విషయాలు అవగాహనలోకి రావాలి. మరి ఒక స్విమ్మింగ్ పూలు మనము తీసుకొని ఒక ఉదాహరణ చెప్పుకుందాం. శిక్షణ, అవగాహన మరి మానవులకి అవసరమా, అవసరం లేదా అనే విషయానిపైన ఒక ఉదాహరణ. ఒక స్విమ్మింగ్ పూల్లో 20 అడుగుల లోతుల నీళ్లు ఉన్నాయి. ఫుల్గా వాటర్ ఉంది. ఆ వాటర్లో మీరు ఒక జంతువును, ఒక కుక్కను మనము వదిలితే అది ఒడ్డుకు ఈదుకుంటూ బయట వస్తుంది. మరి అదే స్విమ్మింగ్ పూల్లో మరి మనిషిని వేస్తే ఏమవుతుంది అని ఆలోచన చేస్తే, ఈదడం వస్తే బయటికి వస్తారు, ఈదడం రాకపోతే ఆ స్విమ్మింగ్ పూల్లోనే మునిగిపోతారు. అంటే మనకు జంతువులు ప్రకృతి సిద్ధంగా అవి జీవిస్తూనే ఉన్నాయి. మరి మనిషికి మాత్రము శిక్షణ చాలా అవసరంగా ఏర్పడింది. ఈదడము మనిషికి వస్తే మరి ఒడ్డుకు చేరుతాడు. అందుకే ఈ జీవితం అనేటువంటి సముద్రంలో కూడా మనిషి ఈదడము నేర్చుకోవాలి. మనిషికి అవగాహన చాలా అవసరం. అవగాహన చేసుకోవాలి, ఆచరణ కూడా చేయాలి. అందుకే శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు మానవులకు చాలా అవసరం. మరి ప్రకృతి పరంగా జీవించేటువంటి జీవన విధానంలో మరి మానవుడికి తప్పకుండా మరి ఆరోగ్యము సిద్ధిస్తుంది. ఎందుకంటే జంతువులకు ఆరోగ్యము ఉన్నట్టుగా మనం చూస్తున్నాము కాబట్టి ఆరోగ్యం రావడం అనేది ప్రకృతి పరంగా జీవించినప్పుడు తప్పకుండా అది సిద్ధిస్తుంది. అయితే మరి మానవుడికి ప్రకృతి ఒకటే సరిపోతుందా? మానవుడు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంది అని మనం పరిశీలిస్తే, మానవుడు ఎప్పుడైతే సంఘ జీవితానికి, కుటుంబ జీవితానికి మార్పు చెందడం జరిగిందో, మరి మానవుడికి ప్రకృతితో పాటు మరి వేరే మానవుడి యొక్క అవసరత కూడా ఏర్పడింది.
అందుకనే మానవ జీవితం అనేది సంఘ జీవితంతో, సామాజిక జీవితంతో ముడిపడి ఉంది. అందుకే మరి మనిషి ఒక విశిష్టమైనటువంటి సంస్కృతిని అలవాటు చేసుకోవాలి. విశిష్టమైనటువంటి సంస్కృతి రావాలి. మరి వికృత చేష్టల నుంచి మరి మనిషి ఒక విశిష్టమైనటువంటి జీవన విధానానికి రావడము అవసరం. విశిష్టమైనటువంటి జీవనం అంటే మరి మనిషి బాధ్యతను తీసుకోవాలి, బాధ్యత గురించి తెలుసుకోవాలి. జీవితం యొక్క బాధ్యత అంటే ఏమిటి? సంపూర్ణ బాధ్యత అంటే ఏమిటో తెలుసుకోవాలి. బాధ్యత అనే ఒకే ఒక అంశము మానవుడిని విశిష్ట జీవితంలోకి నడిపిస్తుంది, విశిష్ట సంస్కృతిలోకి నడిపిస్తుంది. బాధ్యత అంటే సంపూర్ణ బాధ్యతే అసలైన బాధ్యత అని తెలుసుకోవాలి. వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యత, వృత్తి బాధ్యత, సామాజిక బాధ్యత. ఈ 4 బాధ్యతను ఈ 4 కోణాలలో వహించినప్పుడు మాత్రమే అది సంపూర్ణ బాధ్యత అవుతుంది. సంపూర్ణ బాధ్యత వహించే వారే మరి గొప్ప వ్యక్తులుగా పిలువబడతారు. వ్యక్తిగత బాధ్యత ఉండాలి, కుటుంబ బాధ్యత ఉండాలి, వృత్తి బాధ్యత ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి. అయితే మరి ఈ రోజుల్లో మానవులు బాధ్యతలను స్వీకరించలేకపోవడము, బాధ్యత గురించి అవగాహన లేకపోవడం వలన బాధ్యతను పాక్షికంగానే తీసుకుంటున్నారు. మరి సంపూర్ణ బాధ్యత ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు. ఒకే కోణంలో జీవితాన్ని చూడడం వలన మరి రెండవ కోణము అది కనుమరుగైపోతుంది, అది తెలియడం లేదు. మానవ జీవితము అన్ని కోణాల నుంచి గమనించి నడవడమే మరి మానవ జీవితం. వ్యక్తిగత బాధ్యత అంటే వ్యక్తిగా ముందుగా మనము పరిపూర్ణమైన జీవితం గురించి తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి, గమనములో ఉండాలి, చురుకుగా ఉండాలి. తమో గుణమును, రజోగుణమును వదిలివేసి సత్వగుణములోకి రావాలి. క్వాలిటీ ఆఫ్ డార్క్నెస్ను, క్వాలిటీ ఆఫ్ ప్యాషన్లను వదిలివేసి క్వాలిటీ ఆఫ్ శానిటీలోకి ప్రవేశించాలి. క్వాలిటీ ఆఫ్ డార్క్నెస్ అంటే సోమరితనము, బద్ధకము, భయము, పిరికితనము, ఊగిసలాట ఆడేటువంటి మనస్తత్వము, నిర్ణయాలు తీసుకోలేకపోవడము. మరి రజోగుణం అంటే
కోపము, ఉద్రేకము, ఈర్ష్య, ద్వేషము, కక్ష, పగ, ఆరాటము, పోరాటము, ఏదో చేయాలనేటువంటి తపన. సో ఇవన్నీ కరిగిపోయి సాత్విక గుణములోకి రావాలి. సాత్విక గుణ లక్షణాలు అంటే ప్రేమ, జాలి, దయ, కరుణ, అనురాగము, ఆప్యాయత, క్రమశిక్షణ, ధైర్యము, సాహసము, విజయము. ఇవన్నీ సాత్విక గుణలక్షణాలుగా చెప్పబడతాయి. క్వాలిటీ ఆఫ్ శానిటీ అంటే ఇదే. అంటే మనిషి వ్యక్తిగతంగా తనను తాను తెలుసుకోవాలి, తాను ఎవరో తెలుసుకోవాలి, తాను చేస్తున్నటువంటి పనులు ఏంటో అతను తెలుసుకోవాలి. తన లోపల ఉన్నటువంటి తన సంస్కారాలు, తన అంతరంగమును తెలుసుకోవాలి. తన మనసు యొక్క పరిధిని పెంచుకుంటూ మరి మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలి. మనసు కుంచించుకోకుండా మరి విస్తరించే విధంగా ఉండాలి. వ్యక్తిగా తన్ను తాను రక్షించుకునేటువంటి స్థితిలో ఉండగలగాలి. తన ఆరోగ్యాన్ని తానే రక్షించుకునే విధంగా, ఆరోగ్యాన్ని పొందే విధంగా అవగాహన కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉండగలుగుతామో అప్పుడు మరి కుటుంబ బాధ్యతను నిర్వహించడానికి అవకాశం వస్తుంది. కుటుంబ బాధ్యత అనేది చాలా కీలకమైనటువంటి బాధ్యత. మానవులు కుటుంబ బాధ్యత, కుటుంబ వ్యవస్థ అనేది చాలా కీలకమైనటువంటి వ్యవస్థ కాబట్టి దానిని మనము అర్థం చేసుకొని ఆ కుటుంబ జీవితంలో ఆ బాధ్యతను నిర్వహించి తన బాధ్యతలు నిర్వహించడం ద్వారా కుటుంబ బాధ్యత వహించాలి. తల్లి బాధ్యత తల్లి, తండ్రి బాధ్యత తండ్రి, పిల్లల బాధ్యత పిల్లలు వహించాలి. కుటుంబ బాధ్యత అంటే ఎవరి బాధ్యత వారు వహించడమే కుటుంబ బాధ్యత. బాధ్యతను పంచడము అనేది చాలా ముఖ్యమైనది. కష్టించి పని చేయడం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. శ్రమ లేకుండా, కష్టపడకుండా జీవించడం అనేది అది మరి బద్ధకాన్ని, సోమరితనానికి దారితీసి వ్యాధులకు, జబ్బులకు గురి చేస్తూ ఉంది. అందుకే కష్టించి పని చేయడం అనేది అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత. కష్టించి పని చేసిన దగ్గర కష్టాలు ఉండవు. శ్రమ చేసినప్పుడు దానికి ఫలితము తప్పకుండా వస్తుంది. కష్టము చేయకపోతే మరి మనిషి
ఏ ఫలితము లేకుండా జీవనం కూడా కొనసాగకుండా నడుస్తూ ఉంది. కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత కుటుంబంలో మరి ఒకరే పని చేసి మిగతా వారు పని చేయనప్పుడు ఆ కుటుంబంలో మరి కొంతకాలానికి జీవితము కుంటుపడిపోతుంది. కుటుంబ బాధ్యత అనేది అర్థమైతే చాలు, అది మధురమైనటువంటి జీవితంగా మారుతుంది. పిల్లలను పెంచేటువంటి విషయంలో తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. జీవితము అంటే ఏందో పిల్లలకి మరి తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పాటిస్తున్నటువంటి విధానము, వారి యొక్క అలవాట్లు మరి పిల్లలకు వారి ద్వారా వస్తాయి. అందుకనే పిల్లలను పెంచేటువంటి విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్త వహించాలి. తాము చేస్తున్నటువంటి పనులు మరి చాలా ఆదర్శవంతంగా వారికి చూయించే విధంగా ఉండాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. మాటల ద్వారా కంటే మనము చేసే పనుల ద్వారానే మరి పిల్లలకు ఎక్కువగా అది అలవాటు అవుతుంది. సో కుటుంబ బాధ్యత అనేది మరి సామాజిక బాధ్యతకు దారితీయాలి. అంటే కుటుంబం బాగుండాలన్నప్పుడు సమాజము కూడా బాగున్నప్పుడే కుటుంబ జీవనము సరిగా ఉంటుంది. అందుకే మనము కుటుంబ బాధ్యతను నిర్వహించాలన్నప్పుడు సమాజంలోకి వెళ్ళి, ప్రపంచంలోకి వెళ్ళి కుటుంబానికి కావలసినటువంటి అవసరాలు తీరుస్తూ ఉంటాం. కుటుంబానికి కావలసిన అవసరాలు తీరాలంటే మనము సమాజంలోకి ప్రవేశించాలి. సమాజంలో ఎన్నో రకాల వ్యక్తులు ఉంటారు. మరి వారితోటి కూడా కలిసి జీవించేటువంటి విధానం నేర్చుకోవాలి. సమాజంలో మనము జీవిస్తున్నప్పుడు, సమాజం నుంచి మనం అన్నీ పొందుతున్నప్పుడు మరి సమాజాన్ని ముందుగా మనము అర్థం చేసుకోవాలి, సమాజాన్ని గౌరవించాలి. సమాజం లేకపోతే కుటుంబం లేదు, కుటుంబం లేకపోతే వ్యక్తి కూడా లేడు. అందుకనే ఇది స్టెప్ బై స్టెప్ అన్ని స్టెప్పులను మనము తెలుసుకొని అధిగమించాలి. వ్యక్తిగా, కుటుంబముగా, మరి సమాజముగా మనము నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు. సామాజిక బాధ్యత అనేది చాలా కీలకమైనటువంటి అంశము. మానవుడికి కావలసినటువంటి అవసరాలు తీరాలంటే మరి సమాజం నుంచే తీరుతాయి. మానవుడికి కావలసినటువంటి అవసరాలైనటువంటి కనీస అవసరాలు, ఆహారం కానీ, వస్త్రాలు కానీ, గృహ వసతి కానీ మరి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే ఇవి తీరుతాయి. మనకు కావలసినటువంటి ఆహారము సమాజంలో వేరే వ్యక్తి మరి రైతులు పంటలు పండించడము, తర్వాత
ఆ ఆహారం మన వరకు చేరడానికి మరి ఇంకా ఎంతోమంది వ్యక్తులు వారి యొక్క శ్రమ దాంట్లో దాగి ఉంది. అంటే మనకు ఆహారము రావాలి అని అంటే ఎంతోమంది శ్రమ ఫలితమే మన వరకు వస్తుంది. మరి మనము ధరించేటువంటి వస్త్రాలు కూడా మరి మానవ సమాజం నుంచే మనకు వస్తుంది. ఆ వస్త్రాలు తయారు చేయడము, అది మన వరకు రావడము, మరి వాటిని మనము ధరించడము అనేది ఎంతోమంది శ్రమ ఫలితము. అది శ్రమ దాగి ఉంది అని మనం తెలుసుకోవాలి. మరి మనము నివసించే గృహాలు కూడా మరి ఎంతోమంది శ్రమ చేస్తేనే ఆ గృహం తయారవుతుంది. శ్రమజీవుల యొక్క ఫలమే మరి మనము అనుభవిస్తూ ఉంటాం. సో ఎవరు శ్రమ చేసినా మరి ఆ శ్రమ మనము అనుభవిస్తున్నాము కాబట్టి మరి మనము నేర్చుకోవాల్సింది మన బాధ్యతగా మరి మన పని మనము చేయడము. మరి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు ఉపయోగపడుతున్నారు, మన జీవితానికి మరి వీళ్ళందరూ కూడా బాధ్యత వహిస్తున్నారు. అందుకే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించడమే అసలైనటువంటి సామాజిక బాధ్యత. వారిని గౌరవించడం, వారు లేకపోతే మరి నాకు అవసరాలు తీరవు అనేటువంటి ఆ భావన, అదే సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యత అంటే మనము వేరే వారికి ఏదో ధనం ఇవ్వడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ కాదు, కానీ దానికంటే ముఖ్యమైనది సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మనము గౌరవించడమే సామాజిక బాధ్యత అవుతుంది. సమాజం లేకపోతే మరి మనము లేము అనేటువంటి ఆ అవగాహన, ఆ జ్ఞానమే సామాజిక బాధ్యత అవుతుంది. అందుకే సామాజిక బాధ్యతను మనము విస్మరించరాదు. సామాజిక బాధ్యతను తప్పకుండా మనము తీసుకోవాలి. మరి సమాజంలో ప్రతి ఒక్కరూ మానవ జాతి కలిసి మెలిసి ఐక్యంగా జీవించేటువంటి జీవన విధానము అలవాటు చేసుకోవాలి. మరి దానికి సామాజిక బాధ్యత బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనిషి వృత్తి బాధ్యత కూడా చాలా ముఖ్యమైనది. సామాజిక బాధ్యత రావాలనంటే వృత్తి బాధ్యతను కూడా చేపట్టాలి. వృత్తి బాధ్యత అంటే తనకు కావలసినటువంటి అవసరాలు తీర్చుకోవడానికి తాను చేయాల్సినటువంటి పనిని తాను తెలుసుకొని ఆ పనిని చేపట్టడమే వృత్తి బాధ్యత. ఒక కుటుంబంలో మరి తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కానీ మరి వారికి సంబంధించినటువంటి పనులు వారు చేయడం. వృత్తి లేకపోతే, పని లేకపోతే మరి మనకు ఎలాంటి జీవితము లేదు. పనే అన్నిటికీ జీవనాధారం. పని అనేది జీవనానికి ఆధారం. అందుకే వృత్తి చేపట్టాలి, పని చేపట్టాలి. ఆహారం కావాలంటే కూడా మరి ఆహారం వరకు మనము నడిచి వెళ్ళాలి కదా. అంటే వృత్తి అంటే పనే. మరి చాలామంది అనుకుంటున్నట్టుగా వృత్తి అంటే దాన్ని భాషలుగా మార్చి దాన్ని ప్రొఫెషన్ అంటున్నారు, ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. సో భాషలలో ఏమి లేదు, కానీ దాన్ని ఆచరించడం నేర్చుకోవడం చాలా ముఖ్యమైనది.
మరి మనము చూస్తే వృత్తి మనిషికి ఎంత ముఖ్యమైందంటే జీవనానికి కావలసినటువంటి ప్రక్రియ వృత్తే. ప్రతి జీవిని మనం ఒకసారి పరిశీలిద్దాం. జీవం అంటే అర్థం ఏంటి? జీవం అంటే అది జీవించి ఉన్నదాన్ని మనము జీవం అని అంటాము. జీవించి ఉందా లేదా అని మనం ఎలా తెలుసుకుంటాము? సజీవులు, నిర్జీవులు అని రెండు రకాల జీవులు ఉంటాయి. సజీవులు అంటే మరి బ్రతికి ఉన్నాయి, లేకపోతే ప్రాణం ఉన్నాయి. నిర్జీవంటే దానికి ప్రాణం లేదు, బ్రతికి లేదు అని అర్థం. అంటే మనం ప్రాణం ఉన్నది అని చెప్పాలంటే అది కదలడము చేస్తుందంటే దానికి ప్రాణం ఉంది అని చెప్తాం. మరి కదలడమే జీవం, కదలడమే శక్తి, ఆ శక్తి జీవము. మరి కదలకుండా మరి మనం జీవించాలి అని అంటే అది జీవం లేదని అర్థం. కదలకుండా మెదలకుండా మనం జీవించాలి అని అంటే అదే అజ్ఞానం. కదలకుండా ఉండడం అంటే మరి జీవం లేనట్లే కదా. మరి ఈ రోజుల్లో చాలామంది కదలకుండా జీవించాలి అని కోరుకుంటున్నారంటే మరి జీవము లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నారని అర్థం. అందుకే జీవం లేకపోతే, శక్తి లేకపోతే మరి అది దేనికి దారితీస్తుంది? అది తప్పకుండా మరి రకరకాల వ్యాధులకు దారితీస్తూ ఉంది. అందుకే వృత్తి బాధ్యత చేపట్టకపోవడం వలన, వృత్తిలో చురుకుగా పాల్గొనకపోవడం వలన మరి మానవులకు ఈ రోజులో మరి అంతు చిక్కని రుగ్మతలు, వ్యాధులు వస్తూ ఉన్నాయి. అందుకే వృత్తి బాధ్యత చాలా కీలకమైనది. మరి 4 బాధ్యతలను మనము సంపూర్ణంగా నిర్వహించగలగాలి. వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యత, వృత్తి బాధ్యత మరియు సామాజిక బాధ్యత. ఈ 4 బాధ్యతలు కలిపితే అది సంపూర్ణమవుతుంది. ఏ ఒక్కటి ఉన్నా వేరేది లేకపోతే అది అసంపూర్ణమవుతుంది. బాధ్యత అంటే మరి అందరికీ పంచడమే అసలైనటువంటి బాధ్యత. తాను ఒక్కరే బాధ్యత తీసుకోవడం అనేది బాధ్యత రాహిత్యము. బాధ్యత అనేది అందరికీ పంచడమే అసలైనటువంటి బాధ్యత. మరి బాధ్యత రాహిత్యం నుంచి మరి బాధ్యతలోకి రావాలి. అదే మరి విశిష్ట సంస్కృతి. ఎవరైతే సంపూర్ణ బాధ్యత తీసుకుంటారో మరి వారే గొప్ప వ్యక్తులుగా పరిగణిస్తారు. అందుకని గొప్ప వ్యక్తిత్వము రావాలి అని అంటే, గొప్ప వ్యక్తిగా విశిష్టమైనటువంటి జీవితాన్ని మరి గడపడానికి సంపూర్ణ బాధ్యత వహించాలి. బాధ్యత వహించాలి అని అంటే మరి వ్యక్తికి కొన్ని అవలక్షణాలు తొలగిపోవాలి. సోమరితనము, బద్ధకం నుంచి బయటపడాలి. ఈర్ష్య, ద్వేషము, కక్ష, పగల నుంచి, ఉద్రేకము, కోపముల నుంచి బయటపడాలి. సాత్విక గుణలక్షణాలు ప్రేమ, జాలి, దయ, అనురాగము, ఆప్యాయత, విశ్వాసము, ధైర్యము వీటిని అలవాటు చేసుకోవాలి. వ్యసనాల నుంచి బయటపడాలి. బానిసత్వం నుంచి బయటపడి స్వేచ్ఛలో జీవించగలగాలి. మరి బంధాల నుంచి బయటపడి స్వేచ్ఛలో జీవించగలగాలి. దేనికి కూడా మరి బంధించబడకుండా రాగము కానీ ద్వేషము కానీ లేకుండా ఉండగలగాలి. రాగం అంటే అది ఒక రకమైనటువంటి బంధము.
ద్వేషము కూడా ఇంకొక రకమైనటువంటి బంధం. ఆ రెండిటి నుంచి బయటపడాలా. పక్షపాత ధోరణి నుంచి బయటపడాలా. పాక్షికత నుంచి బయటపడాలా. పాక్షికం అంటే ఒక కోణంలో చూడడం, మరి పాక్షికము నుంచి బయటపడడం అంటే అన్ని కోణాల నుంచి చూడడమే మరి సంపూర్ణం. అందుకనే మరి మానవుడు గొప్ప వ్యక్తిగా జీవించాలి అని అంటే మరి సాధారణమైనటువంటి జీవితము, సరళమైనటువంటి జీవితము, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పారదర్శకత ఉండాలి, కష్టించి పనిచేసే మనస్తత్వం ఉండాలి. మరి ఎవరి మీద కూడా ఆధారపడకుండా జీవించేటువంటి జీవన విధానం ఉండాలి. తన స్వంత జీవితము పైన పూర్తి అవగాహన చేసుకోవాలి. సో ఇలాంటి మరి గొప్ప జీవితానికి మరి మానవుడు మళ్ళడమే అదే విశిష్టమైనటువంటి జీవితం, అదే సంపూర్ణ బాధ్యతతో కూడినటువంటి జీవితం. సంపూర్ణ బాధ్యత తీసుకున్న వారికి మరి ఆరోగ్యానికి ఎలాంటి కొదవ లేకుండా మరి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. మరి బాధ్యత లేని వారికి మరి ఆరోగ్యము సిద్ధించదు. సామాజిక సేవ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. సేవ ఎవరైతే చేస్తుంటారో వారు ఆరోగ్యం గురించి మరి బాధపడాల్సిన అవసరం కానీ, ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరము ఇక ఉండదు. కానీ సేవ అనేది చాలా చాలా గొప్ప విషయం. సేవ చేస్తున్న వారికి ఆరోగ్యము అనేది తప్పకుండా వస్తుంది. సేవ చేయని వారికి మరి వ్యాధులు నయం కావు. ఎంత మంచి ఆహారం తీసుకున్నా లేక ఎన్ని విధానాలు పాటించినా మరి సేవలో ఉన్నటువంటి గొప్పతనము, సేవలో ఉన్నటువంటి మాధుర్యము, సేవ ద్వారా వచ్చేటువంటి లాభాలు అనేకము. అందుకే సేవ చేయని వారికి వ్యాధులు నయము కావు. సేవ చేసిన వారికి వ్యాధులు వచ్చేటువంటి ప్రసక్తే లేదు. అందుకే సంపూర్ణమైనటువంటి బాధ్యతతోటి జీవించే జీవన విధానానికి మరి మనందరము కృషి చేసి మరి ఆరోగ్యవంతులము అవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస వాచ కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ఆరోగ్యమే మహాభాగ్యము.